మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ నుంచి ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 2 నుంచి 3 ప్యానెల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు VN ఆదిత్య ప్యానెల్ నుంచి శైలేష్ కొలను ప్రముఖ డైరెక్టర్, హిట్ మూవీ సంబంధించినటువంటి డైరెక్టర్ అయితే ఈసీ మెంబర్ గా పోటీ చేస్తా ఉన్నారు. సో శైలేష్ కొలను ఉన్నారు, మాట్లాడదాం. హలో అన్న, ఎలా జరుగుతా ఉంది ఎలక్షన్? గుడ్ నైస్. మీరు కూడా ఇప్పుడు ఈసీ మెంబర్ గా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి VN ఆదిత్య ప్యానెల్ ముందుకు వస్తుందా? డెఫినెట్లీ. నిన్న సాయి రాజేష్ గారు చెప్పిన 8 ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో, బేసికలీ సాయి రాజేష్ అంటే ఇష్టం అండి మా అందరికి, యంగ్ డైరెక్టర్స్ అందరికి కూడా. సాయి రాజేష్ చాలా అందరికి మంచి చేయాలనుకునే ఓ మనిషి. సో ఆ డైరెక్టర్స్ కమ్యూనిటీకి తను ఏదైతే ఒక విజన్ అనుకుంటున్నాడో, వీ ఫెల్ట్ దట్ లాస్ట్ టైం కూడా వీ సపోర్టెడ్ సాయి రాజేష్ ఓన్లీ బికాజ్ ఎవరికైనా అవసరం అయితే ముందు అందరు తలుపులు తట్టేస్తూ ఉంటాడు. సో అది ఉండాలి, అలాంటి వర్క్ జరగాలి అన్న ఒక చిన్న సదుద్దేశంతో ఆయనకు సపోర్ట్ చేయాలని జస్ట్ ఒక ఉడతా సాయం అంతే. ఈసీ మెంబర్ లాగా మేమందరం we all stood with him last time and this time also that's what we are doing. అంటే ఎవరు అనుకోలేదు అసలు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి ఒక 100-150 స్టోరీలు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కి వినిపించాలి వాళ్ళ చేత అని చెప్పి. సో ఎలా వచ్చింది ఐడియా? అదే ఇప్పుడు ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరెక్టర్స్ అనే కమ్యూనిటీలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం యాక్సెస్. మంచి కథలు ఉంటాయి, వాళ్ళకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద ఆపర్చునిటీ కనుక క్రియేట్ చేస్తే ఇంకా దాని తర్వాత రూమ్ లోపల పంపించేంత వరకు మన పని ఉంటుంది. దాని తర్వాత వాట్ హ్యాపెన్స్ దేర్, అది 5 నిమిషాల మీటింగ్ అవుద్దా లేకపోతే 3 గంటల మీటింగ్ అవుద్దా అన్నది ఇంకా వాళ్ళు ఎలా డీల్ చేస్తారన్నది. బట్ ఆ డోర్ ఓపెన్ చేయాలన్నది పాయింట్. చాలా మందికి టాలెంట్ ఉన్నా కూడా అసలు ఈ ఛాన్స్ రాదు, వెళ్ళి వాళ్ళు కథ చెప్పేంత ఇది ఉండదు. సో అలాంటి ఏదైతే ఒక క్రియేట్ చేశారో మీరు, ఆ వే క్రియేట్ చేశారో, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా వచ్చింది ఐడియాలో, ఎవరు అనుకున్నారు, అసలు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? అదే ఆల్ ఆఫ్ ద హోల్ ప్యానెల్ వాజ్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్, అండ్ అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు మా అందరికి కూడా ఏదో ఒక చిన్న ప్లేస్లో ఒక అవకాశం వచ్చి డోర్ ఓపెన్ అయింది. బట్ మా కమ్యూనిటీకి ఆర్గనైజ్డ్గా అట్లా ప్రాపర్గా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిందే. సో VN ఆదిత్య గారు, సాయి రాజేష్, ద హోల్ ప్యానెల్ వి ఆల్ సాట్ టుగెదర్ అండ్ దోస్ 8 ప్రామిసెస్ ఏదైతే నిన్న ప్రామిస్ చేశారో అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తర్వాత లాట్ ఆఫ్ బౌన్సింగ్ అరౌండ్ ఆఫ్ ఐడియాస్ తర్వాత వచ్చిన 8 ప్రామిసెస్ అవి. లాస్ట్ టైం మేము ప్రామిస్ చేసింది మెయిన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ బేస్డ్ స్టఫ్ ప్రామిస్ చేశాము. అండ్ వెరీ ప్రౌడ్ దట్ మేము యాక్చువల్లీ ప్రామిస్ చేసిన 25 lakhs, బట్ 2 yearsలో మేము 1.4 crores వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది అందరు మెంబర్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దే ఆల్ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఏదో చిన్న భరోసా అసోసియేషన్ వెనకాల ఉంది అని ఒక చిన్న భరోసా ఇచ్చాము. సో అలానే ఈసారి ఇంకా కొన్ని ప్రామిసెస్ చెప్పాం అండ్ వీఆర్ షూర్ విల్ డెలివర్ దట్ ఆల్సో. హిట్ లాంటి రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ చూసాము, హిట్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఇంకా అంతకంటే రా అండ్ రస్టిక్ ఫిలిం ఎప్పుడు మీరు తీయబోతా ఉన్నారు, ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు? ఆబ్వియస్లీ ఇప్పుడు హిట్ 3 తర్వాత హిట్ 4 ఎలాగో ఉంది, అది వస్తుంది వెన్ ద టైమ్ ఇస్ రైట్. బట్ దానికంటే ముందు కంప్లీట్ ఒక 180-degree ఫ్లిప్ కొట్టి ఒక లవ్ స్టోరీ చేస్తున్నా ఇప్పుడు రోషన్తో. సో ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్, వెరీ బ్రీజీ లవ్ స్టోరీ, చాలా హ్యూమరస్గా ఉంటుంది. సో అలాంటి ఒక కథ చేద్దామని అనిపించింది. సో ఒక చిన్న డైరెక్షన్ అటు నుంచి ఇటు మార్చా. బట్ మళ్ళీ హిట్ 4కి వీల్ అగైన్ స్టార్ట్ మేకింగ్ థ్రిల్లర్స్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి శైలేష్ కొలను అయితే వాళ్ళకు సంబంధించిన ప్యానెల్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రామిసెస్ చేశారో వాటన్నిటి గురించి కూడా చెప్తా ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లకి ఒక వే అనేది దొరికితే ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన వేని కూడా మేము తయారు చేస్తా ఉన్నామంటూ కూడా మాట్లాడుతున్నారు శైలేష్ కొలను. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్ బిగ్ టీవీ, సారథి స్టూడియోస్ నుండి.